భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 24/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష నవమి మంగళవారం నవమి రాత్రి 7:15 వరకు నక్షత్రం హస్తా నక్షత్రం మధ్యాహ్నం 12:31 వర్జం రాత్రి 9:23 నుండి 11:09 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:42 నుండి 9:26 వరకు రాత్రి 10:41 నుండి 11:33 వరకు సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:28 అలాగే శోభన యోగం ఉంది ఈరోజు రాత్రి 9:34 గరంజి రాత్రి 7:15 అమృతగడి తెల్లవారుజామున 6 గంటల నుండి ఉదయం 7:38 వరకు చెప్పారు. అలాగే ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి స్త్రీ మూలకంగా లాభాలు కానీ అనుకోని ఖర్చులు ఉండును, దేవత దర్శనము. వృషభ రాశి కలత్ర సూక్ష్మం ఆదాయం బాగుండును, ఆరోగ్య లాభాలు. మిథున రాశి. మిథున రాశి వారి నూతనమైన పరిచయాల వల్ల లాభము, కొత్త కార్యాలకు శ్రీకారం చుట్టే అవకాశం. కర్కాటక రాశి ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొనుట, దానివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు, కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సింహరాశి పై అధికారులు కలుసుకుంటారు, సంతోషకరమైన వార్తలు వినే అవకాశం. కన్యారాశి గృహ సంబంధిత ధన వ్యయము, అనుకోని ఇబ్బందులు ఉండే అవకాశం. తులారాశి అందరూ మీ మాట ప్రకారముగా నడుచుకొనుట, అలాగే గౌరవ లాభం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండే అవకాశం. వృశ్చిక రాశి ఉన్నతమగు పదవీ లాభం, ధనవృద్ధి, ప్రయాణ లాభాలు. అలాగే ధనస్సు రాశి విహారయాత్రలు, విందులు, వినోదాలు, స్వల్పంగా అనారోగ్య సమస్యలు. మకర రాశి వివాహాది శుభకార్యాల్లో జయము, ఉన్నత విద్యాలాభాలు కూడా ఉన్నాయి. కుంభరాశి శుభవార్తలు వినుట, దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం. మీనరాశి. మీనరాశి వారికి స్త్రీ సౌఖ్యం, శుభకార్య లాభం, బంధువుల రాక. ఈరోజు దినారంభ చక్రం ఈ విధంగా ఉంది. విష్ణు సహస్రనామంలో ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఓం ప్రకాశనః ఓం ప్రకాశనాయ నమః. ప్రకాశః ప్రకాశనః సమస్తము కూడా ప్రకాశింపచేయు స్వయం జ్యోతి స్వరూపుడు. ఒకే ఒక్క సూర్యుడు సమస్తాలను ప్రకాశింపచేయునట్లుగా ఆత్మ సర్వమును ప్రకాశింపచేయును. అటువంటి స్వప్రకాశుడు సూర్యుడికి చంద్రుడికి కూడా ఈయన ప్రకాశం వల్లే వాళ్ళు వెలుగొందుతున్నారు. స్వప్రకాశ స్వరూపుడు కనుక పరమాత్మని ఓం ప్రకాశాయ నమః అని కీర్తించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.